భీమవరం జిల్లాలో అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా 20 ఎకరాల్లో కలెక్టరేట్ నిర్మించాలని ఎమ్మెల్యే అంజిబాబు అసెంబ్లీలో కోరారు. భీమవరం ఏర్పడిన నాటి నుంచి కలెక్టరేట్ అద్దె భవనంలోనే కొనసాగిస్తోందని తెలిపారు. సీఎం డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని విజ్ఞప్తి చేశారు. భీమా ఉడా ఏర్పాటుతో ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరాన్ని హెడ్ క్వార్టర్స్గా అనౌన్స్ చేసి పరిపాలన 3 సంవత్సరాల పైబడి సాగుతుంది. భీమవరం పట్టణం తమకు కూడా తెలుసు, ఎంతో అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఆక్వా రంగంలో కానీ, విద్యారంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో ముందుకు వెళ్తుంది. ఈ ప్రాంతానికి హెడ్ క్వార్టర్స్ రావడం వల్ల మరింత అభివృద్ధి చెందే అవకాశం వచ్చింది. భీమవరం హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత కలెక్టరేట్ అద్దె భవనాల్లోనూ, ఎస్పీ గారు కార్యాలయం రేక్ షెడ్లు ఉండే పరిస్థితిలో ఉంది. దీనికి వెంటనే కలెక్టరేట్ నిర్మించాలని, దానికోసం గతంలో GOMS 124 కింద మార్కెటింగ్ యార్డ్లో కలెక్టరేట్ నిర్మించాలని చెప్పి ఒక జీవో కూడా వచ్చింది. ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే, అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు విజన్ 2047 అనే ఆలోచనతో నడుస్తున్నారు. కలెక్టరేట్ అనేది కేవలం ఒక భవనం కట్టి కలెక్టరేట్ నిర్మించడం అనేది కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్ అవటం వలన అన్ని ఆఫీసులు ఒకే కాంపౌండ్లో కట్టి ఒక సముదాయంగా ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకి మరింత అనుకూలం.